ఈ రంగానికి ప్రాధాన్యత తగ్గించారు. ఏదో జరగవలసిన కార్యక్రమాలు జరగాలి తప్ప ఈ రంగంలో వృద్ధి సాధిద్దామని గాని మళ్ళీ రైతుకి మేలు చేద్దామని గాని ప్రయత్నం చేయలేదనేదే నా బాధ, ఆవేదన అధ్యక్ష. 2019-24 మళ్ళీ 9.8% తగ్గిపోయింది అధ్యక్ష. 8-9 మాసాలు అయింది. మళ్ళీ వ్యవసాయ రంగం కొత్త రాష్ట్రం అధ్యక్ష ఇది. ఈ రాష్ట్రం వృద్ధి రేటు పెరగాలంటే వ్యవసాయ అనుబంధ రంగాలే. కొత్తగా రాష్ట్రం పట్టణాభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు. ఈరోజు మనకి వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డాం. ఇంకొక 5-6 సంవత్సరాలు ఈ రంగం మీదే దృష్టి పెట్టాలి. అందుకే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రంగం మీద దృష్టి పెట్టి మళ్ళీ అధ్యక్ష 13% తీసుకొచ్చాం ఈ 9 మాసాలు. దీన్ని ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో 15-16% 5 సంవత్సరాలు తగ్గకూడదు, వ్యవసాయ రంగానికి ఏది అవసరం ఉన్నా సరే ఇతోధికంగా సహాయం చేద్దామని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వ్యవసాయానికి ఆధారం ఏంటి? భూమి సారవంతంగా ఉండాలి, ఏ భూమికి ఏ విధమైనటువంటి పంట పెట్టాలి, ఆ భూమిలో పోషకాహారాలు ఏవి లోపంగా ఉన్నాయి టెస్ట్ చేసి పోషకాహారం ఇవ్వాల్సినటువంటి ప్రధానమైనటువంటి సూత్రం వ్యవసాయ రంగంలో అది మర్చిపోయి మేము అన్ని చేశామంటే మాటలు నేను 1-2 గంటలు ప్రసంగం చేయొచ్చు నోరుందని. ఆచరణలో ఎంతవరకు జరుగుతుంది? అచ్చెన్నాయుడు చెప్పింది వాస్తవమా కాదా? ఇందులో ఏమైనా తప్పుందా? మీరు నేను వాదించుకున్న న్యాయ నిర్ణేతలు ప్రజలు, రైతులు, వాళ్ళు రేపు ఎన్నికొచ్చేటప్పుడు ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందనేది ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మనం వాదించుకుంటే దానివల్ల ఫలితం 5 సంవత్సరాలు అధ్యక్ష. పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అన్ని చెప్పారు. 5 సంవత్సరాల్లో 1 సెంటు భూమి సాయిల్ టెస్టింగ్ చేయకుండా మీరు వ్యవసాయాన్ని అభివృద్ధి చేశానంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? లేకపోతే మీ దగ్గర రికార్డు ఉంటే తీసుకొచ్చి అచ్చెన్నాయుడు నువ్వు చెప్పింది తప్పు, ఇంతమంది రైతుల దగ్గర టెస్ట్ చేశాము, ఇన్ని కార్డులు ఇచ్చాము, ఫలానా భూమిలో పోషకాహార లోపం ఉన్నాయి, ఈ ఇన్పుట్స్ ఇచ్చామని చెప్తే ఐఎమ్ హ్యాపీ. నేను చెప్పింది రాసుకో, నేను ఎప్పుడు మధ్యలో దూరలేదు, మీరు రాసుకోండి, చెప్పండి, నేనేం తప్పు చెప్పడం. ఇస్తే సంతోషిద్దాం అధ్యక్ష. ఆ రోజు 2014లో 19లో జింకు, ఫాస్ఫేటు, ఏదైతే మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయో 100% సబ్సిడీతో ఇచ్చాం. విఘ్నులైనటువంటి మీ అందరికీ తెలుసు ఆ రోజు మా